హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను పాల తాలికలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఈ పాల తాలికలు తయారు చేయడానికి ముందుగా మనము తడిపిండిని తయారు చేసుకోవాలి. ఈ తడిపిండి ఎలా తయారు చేయాలనేది నేను ఒక వీడియోలో చూపించాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టాను. మనం తాలికలు తయారు చేసేటప్పటికి పిండి ఈ విధంగా ఉండాలి. మనము చేత్తో ఇలాగా నొక్కితే ఇలా ఉండాలి, అంటే తడిగా ఉండాలి. అప్పుడే మనకి తాలికలు చక్కగా వస్తాయి. ఈ పిండిని పక్కన పెట్టుకుందాము. మనకి కావలసిన ఐటమ్స్: 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు కొబ్బరి తురుము, 2 కప్పుల పాలు, టేస్ట్కి సరిపడా సాల్టు, 2 యాలకులు, ముందుగా వేయించుకున్న జీడిపప్పు కొద్దిగా. ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాక కళాయిలోకి ఈ కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను. 80 ml ఉంటుందండి. మీరు గ్లాస్తో కూడా కొలుసుకోవచ్చు. ఈ స్పూన్తో బెల్లం తీసుకున్నాను. 2 స్పూన్లు ఉంటుంది బెల్లం. ఈ బెల్లాన్ని కూడా కళాయిలోకి యాడ్ చేసుకుంటే ఇలాగా గరిటెతో కలుపుకోవాలి, అంటే వేడి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి మంటని. ఈ పలుకులన్నీ బాగా కరిగేంత వరకు మనం వేడి చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, పలుకులన్నీ కరిగిపోయినాయి కదా. ఇప్పుడు మనము పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లము పిండిలో కలుపుకోవడం వల్ల తాలికలు అనేవి స్వీట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది మనం తింటున్నప్పుడు. అందు గురించి బెల్లంని యాడ్ చేసుకోవాలి ఈ పిండిలోకి. ఇప్పుడు ఈ పిండిలో పాకం బాగా కలిసేలాగా ఇలా గరిటెతో బాగా కలుపుకోండి. మనం ఈ పిండిని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ ఉండి మెత్తగా అయ్యేంత వరకు. మెత్తని పిండి మనకి ఉడికితే ఇంకా బాగుంటుంది. అలా ముందుగా ఉడికించుకోవడం వల్ల తాలికలు అనేవి చక్కగా ఉంటాయి. ఇలాగా 10 నిమిషాల పాటు ఇలాగా ఉడికించిన తర్వాత మనకి ఉడికితే పిండి ఇలా గరిటెకి అంటుకుపోతుంది. అంటుకుపోయిందంటే మనకి పిండి రెడీ అయినట్లే. ఒకసారి ఈ పిండిని మనం చేతితో చెక్ చేసుకుందాము. ఉడికిందంటే మనకి చేతికి ఇలాగా జిగురుగా పట్టుకుంటుంది. ఉడకపోతే జిగురుగా పట్టుకోదు, అంటే ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాము. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుండి మనము ఒకసారి పిండిని చెక్ చేసుకుందాం. అంటే ఈ వేడికి కూడా మనకి పిండి ఇంకా బాగా మెత్తగా రెడీ అవుతుంది. ఎంత స్మూత్గా రెడీ అయింది కదా. ఇలా రెడీ అయిన పిండిని ఒక కప్పులోకి తీసుకుందాము. ఈ పిండి వేడిగా ఉన్నప్పుడు మనం చేతితో కలపలేము కదా. కొద్ది చల్లారిన తర్వాత ఇలాగ బాగా కలుపుకోవాలి. మనకి పిండి బాగా మెత్తగా ఉడికితేనే ఇలా చపాతీ ముద్దలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పిండిని చిన్న సైజులో చిన్న ముద్దగా తీసుకుండి ఇలాగా చేతితోటి తాలికలను రెడీ చేసుకోవాలి. కొంచెం లావుగానే చేసుకోండి. సన్నగా చేసుకుంటే కొంచెం ఇరిగిపోతాయి పాలు యాడ్ చేసుకున్నప్పుడు. కానీ ముందుగా పిండి బాగా మెత్తగా ఉడికించాం కాబట్టి ఈ తాలికలు అనేవి ఇరగవు. ఈ పిండి మొత్తం మనం తాలికలు రెడీ చేసుకుందాము. ఈ పిండికి ఇన్ని తాలికలు మనకి రెడీ అయినాయి. ఈ తాలికలను పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి. ఒక కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాక కళాయిలోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లాన్ని కూడా కళాయిలోకి యాడ్ చేసుకోండి. బాగా కరిగేంత వరకు వెయిట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి మంటని. ఇలాగా బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించాలి. అంతేకాని మనం జిగురు పాకంలాగా గట్టిగా అయ్యేంత వరకు ఉంచకూడదు. ఈ పాకాన్ని బెల్లం పలుకులన్నీ బాగా కరిగేంత వరకు ఉంచాలి. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుండి ఈ పాకాన్ని మనం పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. మనం వేడి మీద ఉండగా పాలలో యాడ్ చేస్తే పాలు అనేవి ఇరిగిపోతాయి. అందు గురించి మనం చల్లారబెట్టుకుందాము. వేరే గిన్నె తీసుకుండి స్టవ్ మీద పెట్టి 2 కప్పుల పాలని గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్పుల పాలకి 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. మనకి తాలికలు ములిగేలా ఉండాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో నుంచి పాలను మరిగించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, మేగడ పట్టకుండాను. పాలు పొంగిపోకుండా కూడా ఉంటుంది గరిటెతో కలుపుకోవడం వల్ల. అడుగు బాగా అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత పాలు మనం ఇప్పుడు 1 కప్పులోకి 2 స్పూన్ల మెత్తని పిండిని తీసుకుండి చిటికెడు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్తో మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా వాటర్లో కలుపుకుండి ఈ వాటర్ని పాల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పాల్లోకి యాడ్ చేసుకోవడం వల్ల ఈ పిండిని మనకి పాలు అనేవి చిక్కబడతాయి. మనకి పిండి పాల్లో ఉడికిన తర్వాత పాలు అనేవి చిక్కబడితే అంతవరకు మనం ఇలాగ వేడి చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకుపోతాయి. పాలు పిండి కదా, అందు గురించి అడుగున అంటుకుపోతుంది. అందుకుంటే ఉడికేంత వరకు మనం గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి, మూత పెట్టకూడదు. ఒకసారి మనం చెక్ చేసుకుంటూ మధ్యలో ఉండాలి పిండి ఉడికిందో లేదనేది.
ఇలా మనకి ఉడికిందా లేదని ఎప్పుడు తెలుస్తుందంటే మనకి పాలు అనేవి చిక్కబడతాయి. చూడండి, పిండి ఉడికిపోయింది, పాలు చిక్కబడ్డాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని తాలికలను కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని ఒక్కసారి గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోకూడదు, తాలికలు అనేవి ఇరిగిపోతాయి. మనకి ముందుగా పిండి బాగా ఉడికించుకుంటే తాలికలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి. స్లోలోనే ఉంచాలి మంట అనేది, అడుగుని అంటుకోకుండా ఇలా గరిటెతో కలుపుకొని ఓపెన్ మూత పెట్టకుండా కూడా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు. మధ్యలో చెక్ చేసుకుంటూను ఇలాగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. నెమ్మదిగా కలుపుకోవాలి. పాలు చక్కగా పిండి యాడ్ చేసుకోవడం వల్ల చిక్కగా అయినాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిన తర్వాత పాల తాలికలు మనం ఇప్పుడు చక్కగా యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మంచి స్మెల్ని ఇస్తుంది యాలకుల పౌడరు. ఈ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా తాలికల్లోకి యాడ్ చేసుకుని చిన్న పలుకుల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ముందుగా పాకం పట్టుకున్నాం కదా, పాకాన్ని కూడా చల్లారిన తర్వాతే పాల్లోకి స్టవ్ ఆఫ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పాకం బాగా చల్లారాలి. వేడి మీద వేస్తే పాలు అనేవి ఇరిగిపోతే టేస్ట్ కోసం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి నెమ్మదిగా గరిటెతో ఇలా కలిపేసుకోండి. అంతేనండి, పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఒక కప్పులోకి తీసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. గార్నిష్ చేసుకోండి జీడిపప్పుతో. నేను కొబ్బరి తురుము వేయడం మర్చిపోయాను. మీరు పాలు వేసినప్పుడే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.